ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో ప్రేమ కోసం గుండెలు బాదుకొని ఏడుస్తున్న ధీరజ్ ప్రేమ కండిషన్ ఏంటో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. నిన్నటి ఎపిసోడ్లో చందుకు బదులుగా ప్రేమకి యాక్సిడెంట్ అయింది. అయితే ఆ విషయం సేనాపతి భార్యకి అక్కకు చెప్పడం సేనాపతి తన వల్ల జరిగిందని కుప్పకూలిపోవడంతో ఇవాళ ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది. చందుని లారీతో ఢీ కొట్టడానికి వస్తూ ఉంటే అది చూసిన ప్రేమ చందుని పిలుస్తుంది. చందు ఫోన్లో మాట్లాడుతూ వినిపించుకోపోవడంతో ప్రేమ పరుగున వెళ్ళి చందుని పక్కకి తోసేస్తుంది. దాంతో లారీ ప్రేమని ఢీకొట్టేసింది. అమ్మా అని ప్రేమ పెద్దగా అరుస్తుంది. చందుకి యాక్సిడెంట్ ప్లాన్ చేసి భాగ్యం వల్లి ఇడ్లీ బాబాయ్ దూరం నుంచి చూసి ప్రేమ అని అరుస్తారు. ఇక అప్పుడే వచ్చిన ధీరజ్ కూడా ప్రేమ అని అరుస్తాడు. పరుగున ప్రేమ దగ్గరికి వెళ్ళి హాస్పిటల్లో చేరుస్తాడు. హాస్పిటల్లో ధీరజ్ ఏడుస్తూ ఉంటే చందు వెళ్తాడు. ధీరజ్ అన్నని పట్టుకొని పెద్దగా ఏడుస్తాడు. మరోవైపు రామరాజు, నర్మదా, సాగర్, తిరుపతి, అమూల్య హాస్పిటల్కి వస్తారు. ప్రేమకి యాక్సిడెంట్ అవ్వడం ఏంట్రా అని అడిగితే నాన్న కాపాడబోయి తన ప్రాణాలు మీదకి తెచ్చుకుంది నాన్న అని చందు చెప్తాడు. జరిగిందంతా చెప్తాడు. ప్రేమ లేకపోయి ఉంటే తన స్థానంలో అక్కడ నేను ఉండేవాడిని నాన్న. అసలు ప్రాణాలతో ఉండేవాడినో లేదో కూడా తెలీదు. పొరపాటున తనకి ఏమైనా అయితే నా వల్లే తనకి ఇలా అయ్యింది అనే గిల్టీ లైఫ్ లాంగ్ నాకు ఉండిపోతుంది నాన్న అని చందు అంటాడు. అలా ఏం కాదురా, ప్రేమకి ఏం కాదు అని అందరూ ధీరజ్ పక్కకు వెళ్ళి ఏడుస్తాడు. నర్మదా వెళ్ళి ధీరజ్ అని అంటే వదిన, ప్రేమకి ఇలా అవ్వడానికి కారణం నేనే వదిన అని ఏడుస్తాడు. నా వల్లే ప్రేమకి ఇలా అయ్యింది వదిన. నేనే తనని కాలేజ్కి తీసుకెళ్లకుండా వదిలేశాను. పొరపాటున తనకి ఏమైనా అయితే నేను తట్టుకోలేను వదిన అని ఏడుస్తూ ఉంటాడు. నీ ప్రేమే మన ప్రేమని రక్షిస్తుందని నర్మద వల్లి, భాగ్యం, ఇడ్లీ బాబాయ్ చెరో వైపు కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు. వల్లి తల్లిదండ్రుల మీదకు పెద్ద బండరాయి పట్టుకొని వెళ్తుంది. ఇలాంటి దిక్కుమాలిన ఐడియా ఇచ్చింది నువ్వే కదా అని భాగ్యం మీదకి వెళ్తుంది. ఇప్పుడు ఏమైంది, మీ ఆయనకు ఏం కాలేదు కదా అని భాగ్యం అంటుంది. దానికి వల్లి, చంపేస్తా, కార్యే సుదాసి అని పనికిమాలిన ప్లాన్ వేశావు కదా. పాపం ప్రేమ బలైంది. అమాయకురాలైన దాని ప్రాణాల మీదకు వచ్చింది. పాపం ప్రేమ, నేను దాన్ని ఎంత ఇబ్బంది పెట్టినా సరే నన్ను మాత్రం సొంత అక్కలా చూసుకునేది. అంత మంచిది. ఇప్పుడు ఎలా ఉందో, ఎలాంటి పరిస్థితుల్లో ఉందో. ఒకవేళ తనకి ఏమైనా అయితే నీ ప్రాణాలు తీసేస్తా. నీ మాటలు విని నా కాపురాన్ని రోడ్డు మీదకి తెచ్చుకున్నా. మీ మాటలు విన్నాను చూడు, నిజంగా నాది బుద్ధి తక్కువ లేదు. శ్రీవల్లి వాళ్ళమ్మతో పాపం ప్రేమకి ఎలా ఉందో ఏంటో అని శ్రీవల్లి ఏడుస్తుంది. ఇడ్లీ బాబాయ్ భార్యతో పాపం ప్రేమకి ఏమైందో అని అమ్మడు ఎలా విలువలు ఆడిపోతుందో చూడు. నీ మాటలు విని అలా తయారైంది, కానీ లేదంటే అమ్మడు చాలా మంచిది. అమ్మడికి చాలా ఎమోషన్స్ ఉన్నాయి. అందుకే అంటారు తోడేలు కడుపులో కుందేలు పడిందని అంటారు. సేనాపతి ఇంటికి వచ్చి రామరాజు ఇంటిని చూసి, ఏంటి కొడుకు యాక్సిడెంట్ విషయం ఇంకా రామరాజు ఇంట్లో తెలీదా, శోకాలు పెట్టడం లేదు ఏంటి అని అనుకుంటాడు. ఇంతలో డ్రైవర్ సేనాపతికి కాల్ చేసి పని పూర్తి అవ్వలేదు అని ఒక అమ్మాయి మధ్యలో వచ్చేసిందని అంటాడు. కొంతకాలం ఎక్కడైనా దాక్కొని చావు అని సేనాపతి డ్రైవర్తో సేనాపతి ఇంట్లోకి వెళ్తున్న టైంలో రేవతికి తిరుపతి కాల్ చేసి ప్రేమకి యాక్సిడెంట్ అయిందని చెప్తాడు. ప్రేమ అని రేవతి అరుస్తుంది. అత్తకి, భద్రావతికి ప్రేమకి యాక్సిడెంట్ అయిందని చెప్తుంది. అందరూ షాక్ అయి ఏడుస్తారు. తరువాత సేనాపతి వస్తే విషయం చెప్తారు. సేనాపతి కుప్పకూలిపోతాడు. హాస్పిటల్లో ప్రేమకి మెలకువ వస్తుంది. అందరూ వెళ్ళి చూస్తారు. ప్రేమ ధీరజ్ ఏం కాలేదు అని సైగ చేస్తుంది. డాక్టర్ వచ్చి, మీ అమ్మాయి చాలా అదృష్టవంతురాలండి. ఇంత పెద్ద యాక్సిడెంట్ అయినా పెద్ద గాయాలు ఏం కాలేదు. వారం రెస్ట్ ఉండాలి, కాలు కడపకూడదు అని చెప్తుంది. చందు ప్రేమతో, ఎందుకు ప్రేమ, నా కోసం నువ్వు ప్రాణాలు మీదకి తెచ్చుకున్నావంటే, బావా నా ప్లేస్లో మీ తమ్ముడు ఉంటే మిమ్మల్ని అలా వదిలేస్తాడా? మారింది మనిషే బావా, బాధ్యత కాదు అని అంటుంది. భద్రావతి వాళ్ళంతా హాస్పిటల్కి బయలుదేరుతారు. ఇంతలో రామరాజు వాళ్ళ ప్రేమని తీసుకొని ఇంటికి వచ్చేస్తారు. సేనాపతి, భద్రావతి, రేవతి అందరూ ప్రేమ దగ్గరికి పరుగున వెళ్తారు.
నీకేం కాదమ్మా అని ఎమోషనల్ అవుతారు. నాకేం కాలేదు నాన్న, కాళ్ళకి దెబ్బ తగిలింది అంతే అని అంటుంది. ఈ మాటతో పోతున్న నా ప్రాణం నిలబడింది. నన్ను క్షమించమ్మా అని సేనాపతి అంటాడు. వాడెవడో యాక్సిడెంట్ చేస్తే మీరెందుకు నాన్న క్షమాపణ చెప్తున్నారు అని ప్రేమ అంటుంది. దీంతో ఇవాళ ఎపిసోడ్ పూర్తయిపోతుంది. మా వీడియోస్ మొదటిసారి చూస్తున్నట్టయితే చివరి వరకు చూడండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.